హాయ్ అండి. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది నేను చదువుకున్న స్కూల్. యాక్చువల్లీ నేను మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి. చిన్నప్పటి నా స్కూల్ ఇది. ఎన్ని రోజుల తర్వాత చూశాను. కొంచెం కన్స్ట్రక్షన్ చేంజ్ చేశారు. 10th క్లాస్ వరకు నేను ఇదే స్కూల్లో చదివాను. చూడండి. సో అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ డే తినతో నేను బీడీలు చేస్తుంటే కొంచెం డిస్కస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నామ్మా? చూడండి. బీడీలా ఎంత వస్తుంది అవి చేస్తే? 120. 120 రూపాయల. అంటే ఎన్ని చేయాలి? హజార్కు 220. హజార్ అంటే ఎన్ని? 1000. 1000 బీడీలు చేస్తే ఎంత వస్తుంది? 220. 220 రూపాయల. అమ్మా, డైలీ చేస్తారా ఇవి? ఇక డైలీ చేసుడే ఇవి. మీకు వేరే ఏం పని ఏమి ఉండదా? మళ్ళీ పొలం ఉందా? ఉంది. పొలంకి వెళ్తారా? పొలంకి వెళ్తాం. పొలంకి వెళ్ళి వచ్చి మళ్ళీ బీడీలు చేస్తారా? పొలంకి వెళ్తాం. ఇంత పొద్దున్న స్టార్ట్ చేస్తారా బీడీలు చేయడం? మరి ఇంత పొద్దున్న స్టార్ట్ చేస్తేనే వచ్చేవరకు ఇన్ని అవుతాయి. ఎందుకు ఏదైనా ఏమంటారు గవర్నమెంట్ నుంచి ఏం హెల్ప్ చేయరా మీకు? ఏమి ఇక అది వస్తుంది కదా పింఛని. పింఛన్ ఎంత ఇస్తుండ్రు? బీడీలు వేస్తే పెన్షన్ వస్తుందా? పింఛన్ ఎంత వస్తుంది? 2016. 2016. వీళ్ళు మీ బాబా? బాబు ఏమైంది? నడవడు. చిన్నప్పటి నుంచేనా? చిన్నప్పటి నుంచి. మా మమ్మీ కూడా బీడీలు చేసి ఇప్పుడు మమ్మల్ని ఈ పొజిషన్లో ఉంచిందండి. సో అందుకే బీడీలు చేసే వాళ్ళ కష్టం ఏంటి నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు, కానీ నేను చేస్తున్న ఫస్ట్ వీడియో అండి ఇది. నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నాను. అంటే వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. మొత్తానికైతే ఆమెతో కూర్చొని మాట్లాడుకుంటూ నేను బీడీ కంప్లీట్గా చేసేసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ నేను ఇంకా అలాగే చేస్తూ పోయాను. కొన్ని బీడీలు అయితే నేను చేశాను. నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ వీళ్ళకి ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది మళ్ళీ. ఎందుకంటే ఆ స్మెల్, వాళ్ళంతా ఒక్కొక్క బీడీ వాళ్ళంతా చేస్తుంటే 1000 బీడీలు చేస్తే వాళ్ళకు 260 రూపాయలు ఇస్తారంట. చాలా కష్టం కదండి. నాకు ఎందుకో అనిపించింది వీళ్ళు మనకు తెలియదు ఊర్లలో వీళ్ళు ఇంత మొత్తానికైతే వీళ్ళతో నేను బీడీలు చేసిన తర్వాత అనిపించింది వీళ్ళు ఇంత కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారంటే వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అబ్బా, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.